మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం. ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాం. అందులో మీరు చూస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలినందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వజన్మ సుకృతం ఇది. నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీ శక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఆలోచించుకుని 3 పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం. ఇప్పుడు కాదు, 30 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నా. నేను మీటింగుల్లో చెప్పేవాడిని, ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వీక్ష చూపించేవారు. మగపిల్లలైతే చదివించేవాళ్ళు, ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు.
పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం, సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. భర్తకు మాత్రం పర్మిషన్ లేదు, భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత నీకేంది తెలియదులే, నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు. అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు. నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను, 33% పెట్టాను. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను. నా ప్రయత్నం ఫలించింది. కండక్టర్లు మాత్రం వచ్చారు, డ్రైవర్లు మాత్రం రాలేదు. తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ఆడబిడ్డలు పైకి వచ్చే అవకాశం వస్తుంది. ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను. ఆఫీస్కి ఎట్టబోవాలో చెప్పాను, ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. మీరు ఫైల్స్ తీసుకెళ్తా ఉంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగింటి ఆడబిడ్డలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సుదీర్ఘ ప్రయాణం. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ